హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూ డిజైన్ చేయబోతున్నానండి. 2 కట్ బ్యాంగిల్స్‌తో ఒక బ్రాస్లెట్ బ్యాంగిల్ టైప్‌లా. దీనికి 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకొని 40 లైన్స్ రెడ్ కలర్ థ్రెడ్‌తో ర్యాప్ చేసుకున్నానండి. దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే క్లిప్ స్టోన్స్ ఉన్నాయి కదండీ! ఓవల్ షేప్‌లో ఉన్న క్లిప్ స్టోన్స్ 4 తీసుకున్నాను. 3 వైట్ రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. స్క్వేర్ కుందన్స్ రెడ్ కలర్ అండ్ గ్లూ, ఇంకా గ్లూ పెన్ అండి. ఇప్పుడు ఆ డిజైన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ రౌండ్గా ఓవెల్ షేప్లోన గ్లూ అప్లై చేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్క్వేర్ ఈ ఓవెల్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి రెడ్ కలర్వి, ఇక్కడ పెట్టుకోవాలి. ఇవి జరిగిపోతుంటాయండి, ఒకసారి బాగా చూసుకొని పెట్టాలి. ఇట్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ 3 రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని స్టిక్ చేసుకోవాలి ఈ కుందన్ చుట్టూ. గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి. ఇది బ్రాస్లెట్ బ్యాంగిల్లా సింగిల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. లేకపోతే గ్లాస్ బ్యాంగిల్తో పేరప్ చేసి వేసుకున్న కలర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకున్న చుట్టూ రౌండ్గా పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ ప్రాసెస్లో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం షేప్ అవుట్ అయితే ఇప్పుడే సెట్ చేసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఫస్ట్ గమ్ ఎక్కువగా ఉన్న కొంత టైం అయిన తర్వాత డ్రై అయిపోయాక బాగుంటుంది. కానీ పెట్టేటప్పుడు మటుకు గట్టిగా ప్రెస్ చేసి కొంచెం పెడితే అది అనేది బాగా స్టిక్ అవుద్ది. ఇదిగోండి, ఇట్లా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీని బేస్ మొత్తం కూడా గ్లూతోనే ఇగోండి, ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలండి. మధ్యకి ఉండేటట్టు చూడాలి, అటు ఇటు వెళ్ళిపోకూడదు. చూసుకొని జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి అంటే బాగా స్టిక్ అవుతుంది. ఇలా పెట్టుకొని ఈ సైడ్స్ ఈ 3 రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని పెట్టుకోవాలి. ఇట్లా అండి. ఇదే విధంగా రెండు పక్కల కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హాఫ్ ఆఫ్ ది డిజైన్ ఇలానే వేయాలండి. మనం ఇందాక 4 ఓవెల్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాం కదండి, అవి ఏంటంటే ఒక బ్యాంగిల్కి 2, ఒక బ్యాంగిల్కి 2 పడతాయి. మళ్ళీ తర్వాత ఈ డిజైన్ని ఆ క్లిప్ స్టోన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తామండి. పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టండి, కరెక్ట్గా షేప్ అనేది ఈ పెట్టిన దగ్గరే వస్తుంది. ఇట్లా ఇలా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలాగా ఇది ఆఫ్ వరకు ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ వరకు కూడా ఇలా ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఈ సేమ్ ప్రాసెస్లో ఈ క్లిప్ స్టోన్ పెట్టుకొని మళ్ళీ ఈ డిజైన్ని రిపీట్ చేయాలి. నేను మీకు ఈ ఆఫ్ ఫినిష్ చేసి చూపిస్తాను. చూడండి, ఇగో ఇదే విధంగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో ఇక్కడ ఇప్పుడు మనం మళ్ళీ క్లిప్ స్టోన్ ఉంది కదండి రెడ్ కలర్ది, దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇట్లా స్టిక్ చేసుకొని ఈ 3 రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని ప్లేస్ చేసుకుంటే మీకు కావాలంటే ఫస్ట్ ఇవి పెట్టుకొని మధ్యలో డిజైన్ తర్వాత వేసుకున్నా పర్వాలేదు, ఇట్లా చేసుకున్నా పర్వాలేదు. ఒక ప్రాసెస్ అవుతుందని చెప్పేసి నేను ఇట్లా చేసుకున్నాను. లేదు అంటే ఫస్ట్ క్లిప్ స్టోన్స్ అరేంజ్ చేసుకొని వాటి కుందన్స్ పెట్టేసి అది పెట్టుకున్నా బాగుంటుంది. ఇట్లా చుట్టూ పెట్టాలి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ చూడండి. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చేస్తాను. ఇవ్వండి, ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ
ఈ ముందు ఏ డిజైన్ అయితే చేసామో అదే ఈ ఎండ్ వరకు రిపీట్ చేయాలి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇలాంటిదే ఇంకోటి కూడా మేక్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటిదే ఇంకోటి కూడా మేక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయి బ్యాంగిల్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.